ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎక్కువగా అంటే అక్రాస్ ద గ్లోబ్ వెరీ కామన్ అయిపోయింది. రీజన్ ఏంటి అంటే చాలా మంది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటున్నారు. అండ్ లెస్ దాన్ అంటే అప్పట్లో 8th క్లాస్కో 9th క్లాస్కో మెచ్యూర్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే 3rd క్లాస్ పిల్లలు, 2nd క్లాస్ పిల్లలు, 1st క్లాస్ పిల్లలు అవుతున్నారు. నిజంగానే దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి. ఇంతకు ముందుతో మనం కంపేర్ చేస్తే ఇప్పుడు నిజంగానే లైఫ్ స్టైల్ అనేది బాగా చేంజ్ అయిపోయింది. ఎక్కువ మనకి ఇప్పుడు సిట్టింగ్ అనేది ఎక్కువ అయిపోయింది, యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్. చిన్న పిల్లల్లో అసలు అప్పట్లో ఉన్న ఫిజికల్ యాక్టివిటీలో ఇప్పుడు అట్లీస్ట్ ఒక 20% కూడా లేదు పిల్లల్లో. సో అదొకటి అలవాటు అయిపోయింది. మోర్ ఓవర్ ఒబేసిటీ అన్నది పిల్లలు పేరెంట్స్ ఏమంటే ఎక్కువ ప్రేమతో ఏమంటే ఎక్కువ ఫుడ్ పెట్టి వాళ్ళు బయట ఫుడ్ అడిగితే కాదని లేక వాళ్ళు ఏది అడిగితే తెచ్చి ఇవ్వడము. సో హెల్దీ ఫుడ్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది, జంక్ ఫుడ్ అనేది మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. సో అందుకనే ఆ ప్రాసెస్డ్ ఫుడ్ తిని త్వరగా ఒబేసిటీ, హార్మోనల్ చేంజెస్. అండ్ మోర్ ఓవర్ అప్పుడున్న పిల్లలకి ఏమంటే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే స్ట్రెస్ కూడా తగ్గుతుందండి. ఇప్పుడు పిల్లలకి ఏమంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది, కంప్లీట్ ఆల్ ద టైం వాళ్ళు బుక్స్ మీదే కూర్చొని ఉంటారు, స్ట్రెస్ లేదంటే స్క్రీన్ మీద ఉంటారు, లేదా అంతేగాని యాక్టివిటీ కానీ బయట అవుట్డోర్ లో వెళ్ళి ఆడుకోవడం అనేది లేదు. సో దీనివల్ల మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి యాక్టివిటీ తగ్గిపోయింది. ఈ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ దీని అంతటి వల్ల కూడాను ముందు వచ్చేలా లేదు, ముందే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 4 years ముందుకు జరుగుతుంది.